చంద్రగిరి నియోజకవర్గ కేంద్రమైన చంద్రగిరిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థకు కారకులపైన చర్యలు తీసుకోవాలని చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులు 23 మంది అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఐరాల లోకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. అదేవిధంగా అస్వస్థత నుంచి తేరుకోని హాస్టల్లో ఉంటున్న బీసీ విద్యార్థినులను కలిశారు. అందరికీ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వసతి గృహ సంక్షేమ అధికారిని కలిసి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులకు బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. చిన్నారులను ఇలా జరగటం చాలా విచారకరమన్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన కార్మికులతో చర్చించి నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా చూడాలని తెలిపారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన విషయంలో ఏమైనా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని తెలిపారు. ఇలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కలేంద్ర, యూత్ నాయకులు శివ, బాలాజీ, ఉషా, హేమంత్ రెడ్డి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చుంటాం ఆడే బాగాలేదంటే తీయాల్సింది. అసలు ఏంది వాళ్ళ బతుకులు ఇంతవరకు తల్లిదండ్రులు రాలేదంటే ఒకసారి మనం మీరే ఏదైనా కానీ వాళ్ళ పరిస్థితులు అసలు దిక్కులేని వాళ్ళ పరిస్థితులు మీరే చూపాలి. వాళ్ళు చదువు ఎంత అవసరం కూడా అంతే అవసరం. డాక్టర్స్ అక్కడ కొద్దిగా ఎఫెక్ట్ అంటేనే వాళ్ళని తీసుకొచ్చేసాం. ఎందుకంటే మనం అక్కడ మరి సీరియస్ కండిషన్ అయితే ఎవరికి హాస్టల్ అంటే వాళ్ళ క్వశ్చన్ చేయవచ్చు. ఇక్కడ మీ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు మిడ్ డే మీల్ కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ. ఎక్కువ హాస్టల్ రెస్పాన్స్ అయితే అందరూ తిన్నారు కానీ ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు. ఏం కాదు ఇంజక్షన్ అంటారా జాగ్రత్త చదువుకో. ఏ ఊరు మీరు మీ అమ్మకి చెప్తారా ఎట్లుంది ఇబ్బంది ఎట్లండి పక్కలో మీ వార్డెన్ పేరు తెలీదా? మీ వార్డెన్ పేరు తెలీదు నీకు? అయితే స్టేబుల్గా ఉన్నారు. అందరం చూసుకొని అంత బాగా అదే డిశ్చార్జ్ పెట్టేస్తాము. అక్కడ స్కూల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. సరేనా? ఎక్కడ ఏ ఊరు? పుత్తూరు. మీరదా? ఎట్లుంది ఇప్పుడు? ఏ క్లాస్ నువ్వు? ఎట్లుంది ఫుడ్ ఆ రోజు చెప్పినా మీ అమ్మకి డే స్కాలర్ లేరన్నా వాళ్ళు హాస్టల్లో మీకు వాటర్ సోర్స్ అన్నట్టు మేడం వీళ్ళకి మేడం ప్రొవైడ్ చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ రెండింటికి కలిసి మెచ్ చేసుకొని పెట్టుకోవచ్చు.